హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. బోట్ దిగి ఇలా నడుచుకుంటూ రావాలి. ఇక్కడ రైట్ సైడ్లో మళ్ళీ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ పైకి వెళ్ళడానికి మళ్ళీ ఒక్కొక్కరికి 30 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్ కౌంటర్కి కాస్త ముందు వైపు చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. అక్కడ మన చెప్పుల్ని పెట్టేసి అంటే దానికి కూడా ఒక 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇచ్చేసి దాని తర్వాత మనం పైకి వెళ్ళాలి. మన ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇన్ తమిళనాడు అని చెప్పచ్చు. 77 మీటర్స్ లెంత్, 10 మీటర్స్ విడ్త్ ఉంటుందంటే గ్లాస్ బ్రిడ్జ్. ఈ గ్లాస్ బ్రిడ్జ్ కనెక్షన్ అయితే 2 ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ని ఇక కనెక్ట్ చేస్తుంది. వివేకానంద రాక్ మెమోరియల్ని తిరువల్లూరు విగ్రహాన్ని కలిపేందుకు కట్టబడిన అతి సుందరమైన బ్రిడ్జ్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అరేబియన్ సముద్రం మీద ఈ బ్రిడ్జ్ ఉంది. చాలా అందంగా ఉంది. ఇదైతే రాక్ మెమోరియల్. ఇక్కడ ఒక చిన్న శివ టెంపుల్ ఉంది, దాని ఆపోజిట్లో. ఇది వివేకానంద రాక్ మెమోరియల్ అన్నమాట. ఫస్ట్ మనము గ్లాస్ బ్రిడ్జ్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇక్కడికి వద్దాం. కన్యాకుమారి భారతదేశం యొక్క అత్యంత దక్షిణ త్రికోణ ప్రాంతంలో ఉన్న ఒక ఫేమస్ నగరం. ఇక్కడ అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ఒకే చోట కలిసి విశిష్టత కలిగి ఉన్న జిల్లా కన్యాకుమారి. కన్యాకుమారిలో అత్యంత అద్భుతమైన దృశ్యం అంటే ఈ వివేకానంద రాక్, తిరువల్లూరు విగ్రహం, ఈ రెండింటినీ కలిపే ఈ గ్లాస్ బ్రిడ్జ్. ఎర్రటి నేల దూరంగా కనిపించే నీలి సముద్రాన్ని చూస్తే మనసు ఆహ్లాదంగా ఉంది. నాకు చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే జనాలు కూడా చాలా మంది వచ్చారు. మనం వీడియో చేసి చూపిస్తున్నాం కానీ వీడియో చేయకుండా ఎంతమంది దీన్ని ఎంత ఆస్వాదిస్తున్నారంటే ఇదొక్కటి నాకు నచ్చిన విషయం. ఇక్కడ ఇలాగే మన దాంట్లో ఉండే వాటిని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు నేను ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడవబోతున్నా. ఒకలాంటి ఎక్సైట్మెంట్ ఉంది. ఇప్పుడు నేను ఆ ఎక్సైట్మెంట్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. కాస్త జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్ కింద నుంచి నేనైతే వీడియో తీసాను. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. కింద అలలు ఎంత వేగంగా తాకుతున్నాయంటే ఆ బ్రిడ్జ్ మీద నడుస్తూ చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడండి.
నేను నడిచానా, అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది చివరికి చేరేసరికి. కానీ ఆ అద్భుతమైన దృశ్యం అయితే నా మనసులో నిండిపోయింది. ఇంకా ఎదురుగా తిరువల్లూరు విగ్రహాన్ని చూడటానికి వెళ్తున్నాను. ఇది కూడా చాలా పెద్దది అసలుకి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. చాలా ఓల్డ్ది ఈ విగ్రహం అని చెప్పారు అప్పుడే. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా స్టెప్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళే వాళ్ళకి, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇలా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తే ఒక 3-4 రౌండ్స్ ఉంటాయి ఈ స్టెప్స్. ప్రతి చోట ఇలా బోర్డ్స్ కూడా పెట్టారు. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ హోల్స్ నుంచి ఆ సముద్రం కూడా కనిపిస్తుంది, రాక్ మెమోరియల్ కూడా కనిపిస్తుంది. ఇలా పైకి చేరినాక ఒక అద్భుతమైన విగ్రహం అయితే ఇది. ఇంత 133 feet అంటే అమ్మో, అసలుకి ఎంత పెద్దదంటే. నాకు ఇక్కడ నచ్చని విషయం ఏమంటే డోంట్ క్లైంబ్ అంటే అందరూ దాని మీదకి ఎక్కేస్తున్నారు. అది కాస్త నచ్చలేదు నాకు. ఎందుకంటే కొన్ని అలా ఉంచాలి, అన్నిటి దగ్గర మనం పిక్చర్స్ తీసుకోవాలంటే కుదరదు కదా. కాకపోతే నేను వీడియో చేసి చూపిస్తున్నాను, ఇంకేం చేయలేం. కానీ ఇక్కడ ఇంకొక దృశ్యం ఏంటంటే అందరి చేతుల్లోనూ ఫోన్ ఉంది. అది చాలా బాగా నచ్చింది. నేను ఏదో మూవీలో ఇలా చూసాను, కానీ ఇక్కడైతే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. అందరూ ఈ ప్రకృతి దృశ్యాన్ని క్యాప్చర్ చేస్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. అందరి చేతులు చూడండి ఒకసారి, ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్ ఇలా ఉంది. అదొక్కటి చాలా బాగా నచ్చింది నాకైతే. అద్భుతమైన దృశ్యం అని చెప్పాలి. పైన ఉండి ఆ గ్లాస్ బ్రిడ్జ్ చూడండి ఎలా కనిపిస్తుందో. ఒక్కసారైనా లైఫ్లో చూడాల్సిన అత్యద్భుతమైన దృశ్యం ఇది. దీనైతే నా మనసులో ఇలా నిలిచిపోయింది. పొద్దున్న టిఫిన్ కూడా చేయకుండా మేము వచ్చేసాము. ఇంకా ఈ రాక్ బ్రిడ్జ్ని చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసి మేము, ఎందుకంటే మధ్యాహ్నం కదా చాలా వేడిగా ఉంది, అందుకే ఎక్కువసేపు ఉండలేకపోయాము అక్కడ. అందులోనూ రష్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకనేసి ఇంకా తొందరగా కిందికి వచ్చేసి దీని చుట్టూ ప్రాంతాన్ని కూడా నేను చూస్తూ ఉన్నాను. అసలుకి ఈ సముద్రం ఆకాశాన్ని ఆవహించే రంగులు అద్భుతంగా ఉన్నాయి. ఈ నీలి సముద్రాన్ని చూస్తుంటే మనసు అయితే ఆహ్లాదంగా ఉంది. అసలుకి ఇలా నా కంటిలో అలా నిలిచిపోయే దృశ్యం అంటే ఇదే అని చెప్పచ్చు. నేను హోటల్ రూమ్లోంచి చూసినప్పుడు చిన్నగా ఇంత కనిపించినది, ఇప్పుడు చూస్తుంటే నేను కింద పడుకొని చూసినా కానీ కనిపించకున్నంత ఎత్తులో ఉంది ఆయన విగ్రహం. చాలా అద్భుతంగా ఉంది. ఆ సముద్రం అలల తాకిడి, ఆ సౌండ్ వింటుంటే అదొక మ్యూజిక్ని క్రియేట్ చేసింది. ప్రశాంతంగా ప్రతి ప్లేస్ని మనం ఎంజాయ్ చేయగలగాలి. ఇక్కడైతే
చిన్న క్లిప్ మాత్రమే పెట్టాను. అంటే అక్కడ అయితే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అంట, అందుకనేసి నేను తీయలేకపోయాను. కానీ కొన్ని నిజంగా తీయకుండా అలా ఉంచడమే బెస్ట్ అనిపిస్తుంది. దాని తర్వాత చూసి ఇప్పుడు సన్ రైజ్ క్యాలెండర్ అని ఉంది. ఇదైతే ఇంకా అద్భుతం అని చెప్పవచ్చు. మనకు ఆ టైంలోనే ఎంత బాగా సన్ ఎక్కడ పడతాడు అనేది. ఈ ప్లేస్లో స్పెషాలిటీ ఏమంటే ఈ క్యాలెండర్ అయితే ఇంకొక స్పెషల్ అని చెప్పొచ్చు. ఎంత బాగా దక్షిణాయనం ఉత్తరాయణం అని చెప్పేసి ఎక్కడ స్పాట్ ఆ లైన్స్ చూస్తుంటే సన్ ఎలా అక్కడికి పడుతున్నాడు అది ఎగ్జాక్ట్గా భలే కనిపిస్తుంది. ఈ రాక్ బ్రిడ్జ్పై ఇదొక అద్భుతం అని చెప్పొచ్చు. దాని తర్వాత ఇలా స్టెప్స్ దిగి వెళ్తే మనం కింద వివేకానంద ధ్యాన మందిరం ఉంటుంది. ఈ వైట్గా కనిపిస్తుండేది కూల్ సున్నం అన్నమాట. మన కాళ్ళు వేడి అవ్వకుండా ఉండటానికి రాక్ మీద ఇలా పూసారు. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇది వివేకానంద ధ్యాన మందిరం. ఈ లోపలికి వెళ్తే అక్కడ వెళ్ళి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ చూసే ప్రతి దృశ్యం ఒక చిత్రపటంలా అనిపించింది నాకు. సముద్ర తీరపు దృశ్యాలు అయితే అద్భుతం. ఈ 3 కలయిక సముద్రపు తీరపు దృశ్యాలు అయితే కలర్ఫుల్గా ఉన్నాయి. నగర జీవిత హడావిడ్ల నుండి శబ్దాలకు దూరంగా ఒక ప్రశాంతతని ఇక్కడ ఎంజాయ్ చేశాను. త్రివేణి సంగమం, 3 సముద్రాల నీటి రంగులు భిన్నంగా ఉండడం వల్ల సముద్రం రంగురంగులుగా కనిపిస్తుంది నాకైతే. వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి చూసే సూర్యోదయం సూర్యాస్తమం జీవితంలో ఒక్కసారైనా చూడాలి. నీలి సముద్రం మధ్య ఎర్రటి సూర్యుడి ఉదయం సాయంత్రం కాంతులతో మది పరవశిస్తుందని చెప్పొచ్చు. మీకు ఇక్కడ కొన్ని ట్రావెల్ టిప్స్ అయితే నేను ఇస్తాను. అవేంటంటే సూర్యోదయానికి ముందే లేచి బీచ్ లేదా రాక్ మెమోరియల్కి వెళ్ళండి. తగిన నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, ఓఆర్ఎస్ ప్యాకెట్లని మీతో క్యారీ చేయండి. ఎందుకంటే సేఫ్టీ కోసమే గొడుగులు కూడా తీసుకెళ్ళండి. అక్టోబర్, మార్చి వరకు వెళ్ళండి. మిగతా మంత్స్లో అవాయిడ్ చేస్తే చాలా మంచిది అనేది నా ఉద్దేశం. సముద్ర తీరంలో కూర్చొని సూర్యాస్తమయాన్ని ఆస్వాదించండి. సూర్యోదయంని మిస్ అయితే సూర్యాస్తమయం టైంకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. సెల్ ఫోన్స్ అన్నీ ఫుల్ ఛార్జింగ్తో వెళ్ళండి. ఏ ఒక్క సీను తేలికగా వదిలిపెట్టం, అంత అద్భుతంగా ఉంటాయి. సూర్యోదయం సముద్రం అంత దగ్గర వెళ్ళడం ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అలాగే సూర్యాస్తమయం తర్వాత కూడా ఆ సముద్రం దగ్గరగా వెళ్ళకండి, అప్పుడు కూడా ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ అద్భుతాలన్నిటినీ నా మనసులో పెట్టుకొని ఇంకా బోట్ ఎక్కడానికి నేను తిరుగు ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను. ఇక్కడ నన్ను కొంతమంది పిలిచారు, అక్కడికి వెళ్ళాను. ఆయనతో నా డిస్కషన్ జరిగింది. ఆయన మాటల్లోని మీరు వినండి. ఈ మెమోరియల్ గురించి చెప్పారు. మధ్యలో ఇలా వెళ్ళేటప్పుడు ఒక చిన్న పాపతో కూడా నేను ఆడుకున్నాను, అది కూడా చూడండి.
information about here. Swami Vivekananda. Okay. That is his birth and Samadhi. Okay. Okay. These are about the main possible memorial construction work. How the money came, who did, why did. Okay. We can carry this on. And this is our brochure. Okay. When they came there. Okay. What we do social service, no? About it is in Telugu. Okay. So you can carry this English magazine for you. Oh. In this book also you get more idea Okay. about all three. Three means who? Ramji Paramahansa, Swami is Guru. Okay. Then Guru Patni, Sarada Devi. You better see the photo there. No? Yeah, I saw. Name? Vivekananda. So this is small picture. It will be useful for your information. Okay. Very good name, sir. Avinash. Thank you. Can I take? For you only, everything for you. Thank you so much. It is everything given to you. So you should give, and this is maintained by one trust. Okay. We are called Gane Kendra at level. So as I was telling sir, madam, so Vivekananda is a private trust. Right. Voting done by government, but here isn't done by us, it is trust. Okay. And as Swami was here for 3 days, 25 to 27, 1792. Okay. And he got message here, Sir, my Sir God. So you do social service such way. Schools are there for tribal children, Assam, Nagaland, Odisha, Annavai. Okay. So there are children, there are 1,000 children there. The medical center, they give free treatment. It doesn't work. Okay, thank you. So that coupon was brought out there. Coupon. 4 rupee coupon was there. And this coupon spread all over country. Kashmir to Kanyakumari and Goa to Nagaland. So 30 lakh people, the population of then 1%, because that time our population was 30 crores. It was that period. So they gave 1 rupee, 2 rupees, 5 rupees, 1,000 rupees, whatever it is. Because in the people will say, the children will say, what is 1 rupee? Correct. But I say 1 rupee, I give 1 rupee myself. What is customers? Because our sir said, you bring tomorrow 1 rupee. And sir says, where do? Why so? No. So that 1 rupee, then he gave coupon to us. So that coupon, 1 rupee give, and you get coupon also. 1 rupee coupon. Very nice coupon it is. Yes, I will show you there. It is there. In the exhibition. So 30 lakh people they gave 1, 2, whatever it is. And even sir, government gave private, you might have seen boards there, no? Those boards are seen there? So that money came from public and business houses. So that 1 crore 30 lakh came. So in this amount, this number came up. Okay? I have given everything, I think. Okay. This everything is there. Okay. This I have given to you? Given. Okay. Thank you. You carry memory of this. Memory also? This memory for you. Oh, thank you so much. Thank you. You will carry it. Okay, आप कहाँ से हैं जी? Okay. Thank you so much, sir. ఆయన ఇచ్చిన ఆ గిఫ్ట్ ఫొటోస్ అన్నీ క్యారీ చేస్తూ ఈ మెమరీస్ అన్నీ క్యారీ చేస్తూ ఇంకా నేను తిరుగు ప్రయాణం ప్రారంభించాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు మీ అమూల్యమైన కామెంట్స్ కూడా నా వరకు చేర్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నన్ను ఇలాగా ఆదరించారనుకో ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ మీ దిల్ సేసు.